హాయ్ అందరికీ! ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చేసాను. ఈ డ్రామా చాలా బాగుండబోతుంది. లవ్ అండ్ ఎమోషన్స్ చాలా థింగ్సే కలిసుంటాయి. ఈ డ్రామా చూస్తున్నంత సేపు మీకొక మంచి గుడ్ ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఈ డ్రామా నచ్చితే గనక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి డ్రామాస్ నచ్చుతున్నాయా లేదా అన్నది కామెంట్ చేస్తే మీకు నచ్చిన విధమైన డ్రామాస్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ బెడ్‌రూమ్‌లోకి నడుస్తూ ఏదేమైనా నేను ఇవాళ నీతో ఒకటవుతాను. నీ దగ్గరికి వస్తున్నాను అనేసి మన హీరోయిన్ అయితే ఎళ్లి మన హీరోని హగ్ చేసుకుంటానికి, కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన హీరో మన హీరోయిన్‌ని దూరంగా పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మన హీరోయిన్ ఆల్కహాల్ తీసుకొని ఉంటుందనమాట. అందుకోసమనే మన హీరోయిన్‌ని దూరంగా పెడుతూ ఉంటాడు. మన హీరోయిన్ ఏమో తగ్గేదే లేదంటూ ఇంకా మన హీరో మీద రెచ్చిపోతూ ఉంటుందనమాట. అది చూసిన మన హీరో ప్లీజ్ నువ్వు దూరంగా ఉండు అనేసి మన హీరోయిన్‌ని దూరంగా పెట్టేస్తాడు. మన హీరో, హీరోయిన్ చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరుగుంటారు. ఒకే స్కూల్‌లో చదువుంటారనమాట. అందుకే వాళ్ళిద్దరి మధ్యన చాలా చనువు ఉంటుంది. మన హీరో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల మన హీరోయిన్‌కి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే హీరోయిన్‌కి వాళ్ళ తమ్ముడంటే అంటే హీరో తమ్ముడంటేనే ఇష్టమేమో అనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్‌కి చిన్నప్పటి నుంచి హీరో మీద క్రష్ ఉంటుందనమాట. అందుకని మన హీరో ఇంకా తమ్ముడికి ఇష్టపడ్డ పిల్లని నేను ఇష్టపడకూడదు అనేసి దూరం పెడతానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్ రావడానికి కారణం వాళ్ళ సెకండ్ మామ్. వాళ్ళిద్దరూ కూడా కలవకూడదు. హీరోకి ఒక బాబు పుట్టకూడదు. పుడితే ఇంకా సెకండ్ మామ్ కొడుకుకి ఏ విధమైన పదవి రాదు. అందుకోసమనేసి వీళ్ళిద్దరి మధ్యన ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెట్టి వీళ్ళిద్దరూ ఒకటి కాకుండా చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళ మామ్ క్రియేట్ చేసే మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని వీళ్ళిద్దరూ అర్థం చేసుకోకుండా ఇంక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కోపంతోటి విడిగా ఉంటారు. వాళ్ళ తమ్ముడు గురించి కావాలనే హీరో ముందు పదే పదే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మన హీరోకి అయితే పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. ఇంక ఎంతైనా ఇది తన గురించి ఆలోచిస్తుంది, నా గురించి ఆలోచించదు, తను నన్ను ఇష్టపడలేదు అనేసి మన హీరో కూడా మన హీరోయిన్ గురించి తప్పుగా అనుకుంటాడు. మన హీరోయిన్ ఎంతగానో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తూ ఉంటుంది. నాకు నువ్వంటేనే ఇష్టం, మీ తమ్ముడు ఇష్టం లేదు, నేను ఒక బ్రదర్‌లా చూస్తున్నాను అనేసి చెప్పాలనుకుంటది. కానీ మన హీరో అయితే అసలు అంత చనువు కూడా ఇవ్వరనమాట. ప్రతిసారి మన హీరోకి ఎంత దగ్గరగా వెళ్ళాలని ట్రై చేసినా మన హీరో అంతకంతా దూరంగా పెడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ అంటే మన హీరోకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. మన హీరోని ఇంకా ఇప్పుడు ఏదేమైనా టెంప్ట్ చేయాలి, ఎలాగైనా ఒక బేబీని కనాలి, అప్పుడే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ పోతాయనేసి మన హీరోయిన్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నిజంగానే మన హీరోయిన్ అయితే ఆల్కహాల్ తాగుండదనమాట. ఇంకా హీరోని దగ్గరగా వెళ్తాం కోసం అనేసి ఆల్కహాల్ తాగినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇంకా అది కనిపెట్టేసిన హీరో అయితే ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే మన హీరోయిన్‌ని పట్టుకొని నువ్వు నిన్నంతా కావాలనే చేసావు కదా! ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నాతోటి ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తి దగ్గరికొచ్చి ఆ వ్యక్తితో ఉండాలి అనుకుంటాం కరెక్టా? నిన్ను నువ్వెందుకు చీట్ చేసుకుంటున్నావు? నీకెవరు నచ్చుతారో వాళ్ళతోనే ఉండు. నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా! నీకేమి నేను ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించట్లేదుగా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనేసి మన హీరోయిన్ చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటే మన హీరోయిన్ చాలా ఎమోషన్ అవుతూ ఉంటుంది. వీడికి ఎప్పుడు అర్థమవుతుంది నేను ఈడిని ఇష్టపడుతున్నానని ఎందుకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి తన ఇష్టపూర్వంగా ఒక అబ్బాయి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, తనని ఇష్టపడ్డప్పుడే కదా అనేసి మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో కిస్ చేయడానికి వస్తే సరే అయితే నీకు నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేనప్పుడు నేను కూడా నీతోటి అలాగే ఉంటాను. ఇక మీదట నేను నీకు దగ్గరగా రాను. ఇక మీద నుంచి నేను నీకు వీలైనంత దూరంగా ఉంటాననేసి మన హీరోయిన్ చెప్తుందనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ తన తమ్ముడిని గుర్తు చేసుకునే ఈ మాటలన్నీ చెప్తుందేమో అనేసి మన హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మన హీరో ఇలా మాట్లాడాడనేసి బాధపడుతూ ఈ విధంగా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ప్రతిసారి ఎంత దగ్గరగా వెళ్తారో అంతే దూరంగా అయిపోతూ ఉంటారు. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుని ఉంటే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎప్పుడో పోతాయి. కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యన లేనిపోని గొడవలు సృష్టించుకుంటూనే ఉంటారనమాట. మన హీరోయిన్ మన హీరో కోసం చాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ మన హీరో ప్రతిసారి హీరోయిన్‌ని దూరం పెడుతూనే ఉంటాడు. అలా చేసి చేసి మన హీరోయిన్‌కి కూడా చాలా విసుగొచ్చేస్తుంది. ఇంక సరే నేను మీకు దూరంగానే ఉంటా, మీకు వీలైనంత దూరంగా ఉంటాననేసి అంటూ ఉంటుంది. ఇంకా హీరో పట్టుకుని అడుగుతున్నప్పుడు హీరోయిన్ నెక్కకైతే ఒక చిన్న గాయం అవుతుంది. ఆ గాయాన్ని తడుముకుంటూ హీరోయిన్ అయితే గతమైతే గుర్తు చేసుకుంటుంది. ఒకప్పుడు వీళ్ళు చిన్నప్పుడు ఎంత క్లోజ్‌గా ఉండేవారు, ఎలా ఉండేవాళ్ళు, హీరోని ఎలాగా దూరం నుంచి లవ్ చేస్తూ ఉండేది, హీరోకి చెప్పాలని ప్రతిసారి తను ఎలా ఫెయిల్ అయ్యింది అన్నది గుర్తు చేసుకుంటుంది. నేను చిన్నప్పుడు ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఫెయిల్ అవుతున్నాను,
ఎందుకు మన ఇద్దరి మధ్యన ఇలా జరుగుతుంది అనేసి మన హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మన హీరో ఈ మూవీలో ఒక ఫేమస్ యాక్టర్ అనమాట. మన హీరోయిన్ కూడా ఒక యాక్టర్ అవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా హీరో కోసమే. హీరో కూడా హీరోయిన్ ఎంతలా ఇష్టపడతాడంటే తన ఫోన్ పైన వాల్ పేపర్ కూడా మన హీరోయినే ఉంటుంది. అంతలా ఇష్టపడతాడు. మన హీరోయిన్ కూడా హీరో ఫోటోనే వాల్ పేపర్గా పెట్టుకుంటుంది. కానీ ఒకరి ఫోన్ను ఒకరు చూసుకుంటాం ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి ఆ విషయం ఇద్దరికి కూడా తెలియదనమాట. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడటానికైతే వస్తుంది. హీరోకి ఎంత దగ్గరగా వెళ్తున్నా హీరో అయితే ఎందుకు దూరంగా ఉంటున్నారంటే అసలు మీరు ఇద్దరు ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడుకున్నారా? మనసు విప్పి మాట్లాడుకుంటే ప్రతి గొడవకి ఎంత పెద్ద గొడవైనా సొల్యూషన్ అయితే ఉంటుంది. అంతేగాని ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఎలా అవుతుంది? మీరు ఇంకా కపుల్స్ మీ ఇద్దరు కూడా చాలా మనసు విప్పి మాట్లాడుకుంటే ఎలాంటి గొడవైనా తీరిపోతుంది. నువ్వు బాధపడకు, కంగారు పడకు, భయపడకు. నువ్వు హీరోతోటి ఎంతది ఎక్కువ అవుతుందో అంత ఎక్కువగా మాట్లాడు. అప్పుడు మీ ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. ముందు హీరోకి ఫోన్ చేయనేసి చెప్తుందనమాట. ఇంకా హీరోకి ఫోన్ చేస్తానికి ట్రై చేస్తుంది కానీ హీరో ఫోన్ ఎత్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఒక మూవీ ఆఫర్ అయితే వస్తుందనమాట. ఇంకా హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తుంది. అంటే అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడం కోసమని ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. అయినా సరే మన హీరో అయితే ఫోన్ ఎత్తాడు. కానీ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని కనుక్కొని అయితే హీరో అక్కడికే వచ్చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఇంకేం పార్టీకి అయితే వస్తుంది. ఇవి వచ్చాక అందరూ కూడా డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న డైరెక్టర్కి మన హీరోయిన్ అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా తనైతే ఎలాగైనా ట్రాప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సరే అయితే డ్రింక్ తాగు అనేసి తనైతే ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కొంచెం ఆల్కహాల్ తాగినా సరే చాలా మత్తుగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఆల్కహాల్ తాగడానికి భయపడుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఈ మూవీలో సెకండ్ లీడ్గా సెలెక్ట్ అయ్యావు, అందుకోసమని నేను ఆల్కహాల్ తాగమంటున్నావు. ఇలా తాగితే నువ్వు ఈ ఆఫర్ని ఒప్పుకున్నట్టుగా అనేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో చూడగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే హీరో అసలు ఎలాంటి పార్టీకి కూడా అటెండ్ అవ్వడు. ఎందుకంటే తను ఒక బెస్ట్ యాక్ట్రెస్ కాబట్టి అతని యాక్టింగ్ తోటి మొత్తం చైనా మొత్తం మిస్పరైజ్ అయిపోయి అమ్మాయిలు అయితే అతనికి చాలా ఫ్యాన్ గర్ల్స్ ఉంటారనమాట. అతను చాలా ఫేమస్. అందుకోసమని అతను ఏ మీటింగ్కి ఎక్కడికి రాడు. కానీ ఇంత చిన్న మీటింగ్కి తను వస్తాడనేసి ఎవరు అనుకోరు. ఇంకా అక్కడ మన హీరోని చూసిన మన హీరోయిన్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఇక్కడికి వచ్చారా మీరు అనేసి అని అనగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన సంగతి వీళ్ళెవరికి తెలియదు అనమాట. మన హీరోయిన్ కూడా కంగారులో ఎక్సైట్ అయిపోయాను, మీలాంటి గొప్ప యాక్టర్ని చూస్తాను, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మిమ్మల్ని చాలా సినిమాల్లో చూసాను అనేసి అక్కడైతే కవరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి నువ్వు ఇతనితోనే ఇప్పుడు యాక్ట్ చేయబోతున్నావు, అతను చూడగానే ఇంత ఎక్సైట్ అయితే నువ్వు యాక్టింగ్ ఏం చేయగలుగుతావు? ఎప్పుడైనా కానీ ఒక యాక్ట్రెస్కి ఉండాల్సిన లక్ష్యం మనకి ఎంత ఇష్టమైన వాళ్ళు మన ముందు ఉన్నా సరే మనం ఆ పాత్రలోకి ప్రవేశించాలి, ఆ పాత్రకి తగినట్టుగా నటించాలి, అంతే. అర్థమవుతుందా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మన హీరోయిన్ కూడా ఓకే అయితే నేను ఇంకా హీరో వచ్చేసాడు అన్న ధైర్యంతో ఆల్కహాల్ అయితే తాగుతుందనమాట. అది చూసిన మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా వాడైతే మన హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా అక్కడికి కూడా వస్తాడు. నీకు సెకండ్ లీడ్ ఛాన్స్ వచ్చింది కదా, తర్వాత నీకు ఫస్ట్ లీడ్ ఛాన్స్ రావాలి అంటే కనుక నువ్వు నన్ను సాటిస్ఫై చేయనేసి మన హీరోయిన్ తోటి చాలా తప్పుగా నడుచుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే వాడికి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఇంకా వాడు ఇలా పక్కకి వెళ్ళగానే హీరోయిన్ అయితే అమ్మయ్య వాడు వెళ్ళిపోయాడా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హీరో వస్తాడు. ఏమైంది, ఏం జరిగింది అంటే ఏమీ లేదు అని అయితే చెప్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ చాలా నర్వస్గా కంగారుగా కనిపించేటప్పటికి మన హీరోకి అయితే అర్థమవుతుంది ఏదో అయింది అనేసి. ఇంకా అక్కడి నుంచి మన హీరో అయితే చాలా జాగ్రత్తగా హీరోయిన్ని గమనిస్తూ ఉంటాడనమాట. ఎందుకు తిను నాకు ఏ నిజమో చెప్పదు, నా దగ్గర ప్రతిదీ దాస్తూ ఉంటుంది అనేసి మన హీరో చాలా అప్సెట్గా ఉంటాడనమాట. ఇంకా ఈ విలన్ అయితే ఏం చేస్తాడంటే హీరోయిన్కి డ్రగ్స్ ఇచ్చి తనైతే తన రూమ్కి వచ్చేలాగా చేయమని చెప్పేసి తను తాగే డ్రింక్లో అయితే డ్రగ్ కల్పిస్తాం కోసం అని వెయిట్రెస్కి ఇస్తాడు. అది గమనించిన హీరో అయితే వాడికి సరైన శాస్తి చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఆ డ్రింక్ తాగుతుంటే ఒక్క నిమిషం నువ్వు ఆగు అనేసి హీరో ఏం చేస్తాడంటే తను తాగే సిగరెట్ తీసుకెళ్ళి అయితే ఆ డ్రింక్లో అయితే వేసేస్తాడనమాట. ఆ డ్రింక్ తీసుకెళ్ళి ఆ విలన్ ముందైతే పెడతాడు. ఇప్పుడు నువ్వు ఇది తాగు, చాలా బాగుంటుంది, చాలా మజా వస్తుంది అనేసి ఇంకా హీరో చెప్తూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న యాక్టర్స్ కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి హీరో ఎలా చేస్తున్నాడు, ఎప్పుడు హీరో ఇలా బిహేవ్ చేసేవాడు కాదు కదా అనేసి అని అనగానే ఇంకా హీరో అప్పుడే ఈ మూవీకి కూడా నేనే స్పాన్సర్ చేస్తాననేసి, నువ్వు స్పాన్సర్ చేస్తావు, నేను కదా స్పాన్సర్ని అంటే లేదు, ఈ మూవీకి నేనే స్పాన్సర్
స్పాన్సర్ చేస్తాననేసి ఇంకా హీరో ఒక చెక్ మీద చాలా అమౌంట్ అయితే రాసిస్తాడనమాట. ఇంకప్పుడే వాడి తల కూడా పగలగొట్టేస్తాడు. ఇంక ఇంటికొచ్చాక హీరో అయితే అలా బెడ్ మీద కూర్చొని హీరోయిన్ కాసి చూస్తూ ఉంటాడు. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీ పక్కన యాక్ట్ చేస్తున్నాను అనేసి తనైతే ఇంకా అటు తిరిగైతే పడుకుంటూ ఉంటే, ఎందుకు నువ్వు నాకు నిజంగానే దూరంగా ఉంటున్నావా? నాతో ఇంకెప్పటికీ దగ్గరగా రావా? అనేసి మన హీరో చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో సవితి తల్లి కూడా హీరోతోటి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు హీరోయిన్‌కి దగ్గరగా వెళ్ళనివ్వను కూడా. అర్థమవుతుందా? తను ఎప్పటికి నీ తమ్ముడినే ఇష్టపడుతుంది. నీ తమ్ముడిని ఇష్టపడ్డ ఆ అమ్మాయిని నువ్వెలా ఇష్టపడతావు? అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నీ తమ్ముడు భార్యని నువ్వు కావాలి అనుకుంటున్నావా? చూడు వాళ్ళెప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యకి నువ్వు అనవసరంగా వెళ్తున్నావు అనేసి హీరోని లేనిపోని మాటలైతే అంటూ ఉంటుందనమాట. హీరో కూడా తను నన్నే ఇష్టపడుతుంది, నా తమ్ముడిని కాదంటే చూడు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు. అది చూసాక కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా అనేసి ఆళ్ళ పిన్ని అయితే అంటూ ఉంటుందనమాట. ఇంకా అది గుర్తు చేసుకుని బాధపడుతున్న హీరో దగ్గరికి హీరోయిన్ కొంచెం కొంచెం జరుగుతూ వస్తుందనమాట. హీరోయిన్ నిద్దట్లో కాదు మామూలుగానే వస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అయితే చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఈ నిద్దట్లో కూడా నన్ను చెయ్యి ఇనవట్లేదా అని హీరో కాసి చూసేటప్పటికి హీరో మెలకుగానే ఉంటాడు. నువ్వు నాకు దగ్గరగా రానన్నావు కదా, మరి ఎందుకు ఇలా వస్తున్నావు అనేసి మన హీరోయిన్ చెయ్యిని గట్టిగా నొక్కుతూ ఉంటాడనమాట. ఇంకా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్కి చాలా దగ్గరగా వెళ్తాడు. ఇంకా హీరోయిన్ కూడా పోనీలే ఇప్పటికైనా వీడు నాకు దగ్గర వస్తున్నాడు అనేసి ఆనందపడేలోపే మన హీరో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీకు మూవీ ఆఫర్ వచ్చింది కదా, సంతోషంతో ఈ నిద్ర పట్టక ఇదంతా చేస్తున్నావా నాతో? హీరోయిన్ నెక్ మీద కొరుకుతూ అలాగే పడిపోతాడనమాట. అప్పుడే అర్థమవుతుంది హీరోకైతే జ్వరం వచ్చిందనేసి, ఫుల్గా ఫీవర్ ఉందనేసి. ఇంక అప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి ఏం మెడిసిన్ వేయాలో కనుక్కుని మెడిసిన్ వేసి హీరోని తెల్లవార్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ జ్వరంలో మత్తులోనే హీరోయిన్ని డీప్ కిస్ అయితే చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ని తెల్లారి అంత దగ్గరగా చూడగానే హీరో అయితే చాలా కంగారు పడి లేస్తాడనమాట, ఏమైనా జరిగిందా అనేసి. ఇంకా హీరోయిన్ అయితే కంగారుతో లేసి ఏం కాలేదు, మీకు రాత్రి ఫీవర్ వచ్చింది, అందుకోసమనే మీకు దగ్గరగా ఉండి మీకు అన్నీ చూసుకున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో ఫోన్ అయితే చూసేస్తుందనమాట. హీరో ఫోన్ మీద హీరోయిన్ వాల్ పేపర్ ఉంటుంది. అదేంటి హీరో నా వాల్ పేపర్ పెట్టుకున్నాడు ఏంటి అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఫోటో కూడా ఎప్పుడు తీశాడు అన్నది కూడా హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ని హీరో ఫస్ట్ చూసినప్పుడు తీసుకున్న ఫోటో అది అలాగే ఉంటుందన్నమాట. అది చూసిన హీరోయిన్ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను ఇష్టపడుతున్నాడా లేదంటే ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడాను ఇంకా మూవీకి అయితే అంటే యాక్టింగ్ కోసం అనేసి స్టూడియోకి అయితే వెళ్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ ఫుల్ నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసిన మన హీరో అయితే ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాడు. ఫస్ట్ టైం కదా నీతోటి ఎలాగైనా యాక్ట్ చేస్తున్నాను, నీ పక్కన యాక్ట్ చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నా కోరిక ఇప్పుడు తీరింది అనేసి హీరో ఫోటో కాస్ట్ చూసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎదురుగా నేను ఉంటే మాత్రం నోరు విప్పి సరిగ్గా మాట్లాడదు, నా ఫోటోలతో బాగానే మాట్లాడుతుంది అనేసి మన హీరో అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు హీరోయిన్ అక్కడికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్కి వెల్కమ్ చెప్తారు. చాలా గిఫ్ట్స్ అయితే తీసుకుని వస్తుందన్నమాట అక్కడికి. అవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా హీరోయిన్ చాలా గ్రేట్ మంచిది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇంకో యాక్టర్ ఉంటుంది, తనకైతే ఫుల్ కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి హీరో కూడా తనకి ఇంపార్టెంట్ ఇవ్వటంతో తనకైతే నచ్చట్లేదు. ఎందుకంటే తనకి హీరో అంటే కొంచెంగా క్రష్ ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమని తన హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ తెచ్చిన గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటుందన్నమాట. నేను ఇలాంటి జంక్ ఫుడ్ అయితే తిన్నాను, మీరు కూడా తినకండి, ఒక యాక్టర్ ఎప్పుడు కూడా జంక్ ఫుడ్ తినకూడదు అనేసి వాళ్ళకి క్లాస్ పీక్ అయితే హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా కూర్చుని కొంచెమైనా జంక్ ఫుడ్ తినకుండా ఎలా ఉంటాం, మనం మనుషులం కదా అనేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరో తమ్ముడిని అయితే చూపిస్తూ ఉంటాడనమాట. హీరో తమ్ముడు అప్పుడే చైనాకు వచ్చినట్టుగా చూపిస్తుంటాడు. ఎందుకంటే హీరో తమ్ముడు అయితే బయట దేశానికి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. బయట దేశానికి వెళ్ళే ముందు హీరోకి హీరో తమ్ముడికి ఎలాంటి గొడవ అయింది అన్నది కూడా చూపిస్తారనమాట. అంటే గుర్తు చేసుకుంటాడు. ఇంక ఇక్కడ హీరోయిన్ అయితే మూవీ సీన్ గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంత చేసినా సరే ఆ స్టోరీ లైన్కి తగ్గట్టుగా హీరోయిన్ యాక్ట్ చేయలేకపోతూ ఉంటుందన్నమాట. హీరో స్టోరీ కూడా తెలిస్తే బాగుండు, దానికి తగినట్టుగా యాక్ట్ చేయొచ్చు అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన హీరో చాలా బాగా యాక్ట్ చేస్తుంది. తనకి ఏదేమైనా హెల్ప్ చేయాలనేసి హీరో స్టోరీ లైన్తో ఉన్న ఒక బుక్ని అయితే హీరోయిన్ దగ్గర వదిలేస్తాడనమాట. ఆ బుక్ ఇవ్వటానికి హీరోయిన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తనకి నేర్పచ్చులే అన్నట్టుగా అనేసి ఇంకా ఆ విధంగా ప్లాన్ చేస్తాడు. ఆ విధంగా ప్లాన్ చేసినట్టుగానే హీరోయిన్కి ఆ బుక్ అయితే దొరుకుతుంది. ఇది మిస్టర్ జాయ్ది అనుకుంటా, నేను వెళ్ళి ఇచ్చేనా అంటే లేదు నేను వెళ్ళి ఇస్తానులే అనేసి ఇంకా మన హీరోయిన్ ఆ బుక్ తీసుకుని అయితే వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావంటే లేదు మీ బుక్ అక్కడ పడిపోయి ఉంది నా రూమ్ కాడ, అందుకని ఇద్దామని వచ్చాను, నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు, ఎలాగా నీకు
మనకు సీన్ అవుతుంది అనేసి ఇంకా హీరోయిన్‌కి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట. అదంతా చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ సీన్ అంతా బాగా రిహార్సల్ చేశాక ఇంకా హీరోయిన్ వెళ్తూ వెళ్తూ నీకేదైనా అవసరం ఉందంటే ఈ కార్డ్ యూజ్ చేసుకో. నువ్వు ఒక యాక్ట్రెస్‌వి. ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బులు ఉండటం అవసరం. ఎందుకంటే ఒక కొత్త యాక్టర్‌కి తన చుట్టుపక్కల ఉన్న యాక్టర్స్‌ని మంచి చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనేసి అని చెప్పి ఆ కార్డ్ అయితే ఇస్తాడనమాట. అది హీరోయిన్ చాలా మొహమాటంగానే తీసుకుంటుంది. చాలా థ్యాంక్స్ మీరు నా కోసం ఆలోచిస్తున్నందుకు, నాకు ఇలాంటి హెల్ప్స్ చేస్తున్నందుకు అనగానే మన హీరోయిన్‌కి దగ్గరగా ఎళ్దాము అనేసి ఒక అడుగేయగానే మన హీరోయిన్ అయితే ఇంకా కంగారు పడిపోయి అక్కడి నుంచి బుక్ తీసుకొని పరిగెత్తుకొని అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో హీరో అయితే ఒక యాక్టింగ్ సీన్ అయితే జరుగుతుంది. ఆ సీన్‌లో హీరో అసలు ఎంత బాగా చేస్తాడో అది చూసిన మన హీరోయిన్ అయితే ఫ్లాట్ అయిపోతుంది. తినేంటి హీరోయిన్ తినేసేలా చూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ తనదే కదా! తను ఎలా చేస్తుందో చూద్దాం అనేసి ఇంకా హీరోయిన్ దగ్గరికెళ్ళి ఇంకొక అమ్మాయి అయితే ఫ్లర్టింగ్ చేయడానికి చూస్తుందనమాట. మన హీరో కనీసం దేకను కూడా దేకడనమాట. ఇంకా తనైతే వెళ్ళిపోతుంది పక్కకి. ఇంకిప్పుడైతే ఇంకో సీన్‌లో హీరోయిన్ అయితే నటిస్తూ ఉంటుందనమాట. ఫస్ట్ సీన్‌లోనే తను అసలు ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందో. తన హీల్ బ్రేక్ అయినా సరే ఇంకా అలాగే యాక్ట్ చేస్తూ ఆ సీన్‌నైతే పండిస్తుందనమాట. ఇంకా అదంతా చూసిన వాళ్ళు వావ్! ఎంత ప్రొఫెషనల్‌గా చేసింది. తన హీల్ గూడా ఇరిగిపోయినా సరే అదంతా లెక్క చేయకుండా ఎంత బాగా యాక్ట్ చేసింది. ఇదే ఒక యాక్టర్‌కి ఉండాల్సిన లక్షణం తన దగ్గర ఉంది. తను ఎప్పటికైనా ఒక బెస్ట్ యాక్టర్ అవుతుంది. చైనాలోనే చాలా మంచి యాక్టర్ అవుతుంది అనేసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట. అది చూసిన హీరో అయితే చాలా బాధపడతాడు. ఎందుకంటే తన కాళ్ళకి అప్పుడే ఒక చిన్న మేక్ కూడా గుచ్చుకొని ఉంటుంది. అది చూసిన మన హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. ఇదంతా ఎవరు చేశారు? కావాలని చేశారు. ఎవరో హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఇదంతా ఎవరో కావాలని చేశారు. నా మీదకి ఎవరికి కోపం ఉంది. నేను ఇప్పుడే యాక్టింగ్‌లోకి ఎంటర్ అవుతున్నాను అనేసి తన ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ సవితి తల్లి అయితే ఫోన్ చేస్తుంది. అదే హీరో సవతి తల్లి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి హీరోతోటి యాక్ట్ చేస్తున్నావంట అనేసి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంక హీరో ఫోటో కాస్ట్ చూసి అవును ఇది నా చిన్ననాటి కల. ఎలాగైనా ఈ కళను నెరవేర్చుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉందంటే సంతోషం అమ్మ మీ ఇద్దరు కూడా చాలా బాగా ఉండాలనేసి నవ్వుతూ వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడే మన హీరోయిన్ అయితే ఇంకో అమ్మాయి దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అంటే హీరో మీద క్రష్ ఉంది చూడండి ఆ అమ్మాయి దగ్గరికి అయితే వస్తుంది. హీరో నన్నే ఇష్టపడుతున్నాడు నన్నే ప్రేమిస్తున్నాడు అనేసి హీరోయిన్ తోటి లేనిపోని చెప్తూ ఉంటే హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నిన్నెప్పుడే లవ్ చేసింది నిన్నెప్పుడే కలిసింది అసలు నువ్వు పరిచయం అయిందే ఒక మూవీకి ముందు ఇప్పుడు ఏమో హీరోకి ఏకంగా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు వాడు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు అనేసి ఇంకా హీరోయిన్ చిన్నప్పుడు సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడే హీరోయిన్కి తన హీల్ ఎలా ఇరిగిపోయింది దానికి కారణం ఎవరు అనేసి ఇంకా హీరోయిన్కి అయితే ఒక వీడియో వస్తుందన్నమాట. ఆ వీడియోలో తెలుస్తుంది ఇదంతా చేసింది ఇగో ఈ అమ్మాయి అనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే తనదే పిలిచి మాస్ వార్నింగ్ అయితే ఇస్తుంది. నువ్వు నాతో పెట్టుకుంటున్నావు నేను పైకి కనిపించేంత మంచిదాన్ని కాదు నాతో వీలైనంత దూరంగా ఉండు అనేసి తను చేసిన ప్రతి పనిని అయితే వీడియోలో చూపిస్తుంది అనమాట. ఇది కనుక నేను బయట పెట్టానంటే నీ పరువు ఏమవుతుందో తెలుసా అనగానే ఏంటి నేనేమో ఒక గొప్ప యాక్టర్ని నువ్వు ఇప్పుడే అప్కమింగ్గా వస్తున్నావు నీ మాట ఎవరు వింటారు నా మాటే వింటారు అందరూ అనగానే అవును నేను కొత్తగా రావచ్చు కానీ ఇది ఆన్లైన్లో వస్తే కనుక నీ పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు పెట్టమంటావా ఆన్లైన్లో అనేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇది ఇక్కడిక్కడే తేలిపోవాలి అంతేగాని ఆన్లైన్ అది ఇది కాదనేసి మన హీరోయిన్ తోటి మళ్ళీ పొగరుగా మాట్లాడుతుంటే మన హీరోయిన్కి కోపం వచ్చి వాటర్ అయితే మొహం మీద కొట్టి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక యాక్టింగ్ సీన్ అన్నట్టుగా వీళ్ళు రిహార్సల్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తారు. అప్పుడే అక్కడికి హీరో డైరెక్టర్ అయితే వస్తున్నారు. వా మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు చూస్తుంటే ఇదేదో నిజంగానే మీరు గొడవ పడుతున్నట్టుగానే ఉంది యాక్ట్ చేస్తున్నట్టుగా లేదు అనగానే మన హీరోయిన్ సారీ సారీ మీ మీద చాలా ఫోర్స్గా వాటర్ పోసినట్టున్నాను మీ డ్రెస్ ఎంత తడిసిపోయింది అనేసి టిష్యూతో తుడుస్తూ ఇంకా తన దగ్గరికి అయితే సారీ డైరెక్టర్ ఏదో యాక్టింగ్ చేస్తున్న ఆ క్రమంలోది నేను తెలుసుకోకుండా సీరియస్గానే తన మీద వాటర్ పోసాను సారీ డైరెక్టర్ ఏమనుకోకండి మ్యామ్ అనేసి ఏమీ తెలియని నంగనసి తుమ్మ బుర్రలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ తను కూడా ఇతని మీద కొంచెం దాడి చేద్దాము అన్నట్టుగా అంటే ఒక లెంపకాయ కొడదాం అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటే మన హీరో అప్పుడే హీరోయిన్ పక్కకి లాగానే తనైతే కింద పడిపోతుంది. వావ్ మీ ఆ ఇద్దరు యాక్టింగ్ స్కిల్స్ అయితే అదిరిపోయినాయి మీ ఇద్దరు కాంబో అయితే చాలా బాగుంటుంది మీ ఇద్దరి మధ్యన ఒక రొమాంటిక్ సీన్ అయితే పెట్టాలి ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన రొమాన్స్ సూపర్గా ఉంది అనేసి అప్పటికప్పుడు ఒక సీన్ అయితే పెట్టి రికార్డ్ అయితే చేసేస్తాడనమాట. ఇంకా అదంతా తెలుసుకుని హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ ఇబ్బంది పెట్టే తినే అనమాట అనేసి ఇంకా తన్ని పిలిచి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. నువ్వు హీరోయిన్కి వీలైనంత దూరంగా ఉండు నా హీరోయిన్ని ఇబ్బంది పెడితే మామూలుగా ఉండదు అనేసి మన హీరో అయితే వార్నింగ్ ఇచ్చి మన హీరోయిన్ అయితే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంక
హీల్ అయితే ఇరిగిపోయింది అనేసి మన హీరో అయితే హిల్స్ తీసుకొచ్చి ఇంకా అవి చాలా ఆశగా ఓపెన్ చేసి చూస్తున్న హీరోయిన్కి అయితే సేమ్ హీరోయిన్ వేసుకున్న హిల్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అవి చూసాక హీరోయిన్ సరే ఇవి నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి, నేను వేసుకున్న వాటికంటే కూడా ఇవే బాగా అనిపిస్తున్నాయి అనేసి అవి వేసుకోవాలనుకుంటే ఆగు, నేను రేపు ఇంకొక మంచి పేరు నీకు తెచ్చి పెడతాను, ఇప్పుడు అవి వేసుకోకు, ఇవే ఉంచేసుకో అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా చూస్తున్న మన మేనేజర్ గారు అయితే ఫుల్ ఖుషి అవుతారు. మన సార్ ఇప్పుడిప్పుడే రొమాంటిక్గా బిహేవ్ చేయటం నేర్చుకుంటున్నారు, ఇప్పటికైనా సార్కి ఒకటి అర్థమవుతుంది అనేసి ఇంకా ఒక ఆయింట్మెంట్ ఇచ్చి హీరోయిన్కి అయితే అప్లై చేసుకోమంటాడు. ఎందుకంటే తన కాలికి నొప్పి అయింది కదా, అమ్మ ఎక్కించుకుంది కదా అందుకోసం అనేసి. ఇంకా వీళ్ళైతే నెక్స్ట్ సీన్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. సార్ మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు కదా అనేసి మాట్లాడుకుంటూ వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రొమాంటిక్ సీన్ అనగానే కిస్ ఉంటుంది కదా అనేసి వీళ్ళిద్దరూ అయితే చాలా నర్వస్గా ఫీల్ అవుతుంటే ఏమంత నర్వస్గా ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా హీరోయిన్కి అయితే డ్రింక్స్ సర్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకో యాక్టర్. అది చూసినా మన హీరోకి అయితే ఫుల్ జెల్సీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఏ ఫుడ్ తిందామన్నా ఒకే ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఏంటి హీరో ఇష్టాలు హీరోయిన్ ఇష్టాలు ఒకేలాగా ఉన్నాయి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అదే మాట సేమ్ స్కూల్లో కూడా హీరోయిన్ తోటి ఎవరో అని ఉంటారు. అది కూడా హీరో తమ్ముడితోనూ హీరోయిన్ని కలిపి అంటారనమాట. ఆ మాటలు గుర్తు చేసుకున్న హీరో అయితే ఫుల్గా అప్సెట్గా అయిపోతాడనమాట. హీరోయిన్ కూడా హీరో తమ్ముడిని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది, వాడు అనవసరంగా ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు అనేసి. ఇంక ఇక్కడైతే డిన్నర్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, హీరో చాలా గొప్ప యాక్టర్, ఇప్పుడు దాకా ఒక కిస్సింగ్ సీన్ కూడా ఏ సీన్లోనూ చేయలేదు, కానీ ఇందులో ఫస్ట్ టైం హీరో కిస్ సీన్ అయితే చేస్తున్నాడు అనేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అక్కడే హీరో ఫ్రెండ్ కూడా ఉంటాడు, వీళ్ళు ఫస్ట్ టైం కిస్ ఏంటి మన హీరో చిన్నప్పుడే హీరోయిన్ని కిస్ చేస్తాడు అనేసి మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ గురించి జరిగిన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ అంటే ఎంత ఇష్టం, హీరోయిన్ ఎలా లవ్ చేశాడు అనేసి వారిద్దరూ అయితే గుర్తు చేసుకుంటారనమాట. నోడి లవ్ అయితే చాలా గ్రేట్ అనేసి అనుకుంటూ ఉండి ఇంకా అప్పుడే అక్కడ అందరూ కూడా కార్డ్స్ అయితే ఆడుతూ ఉంటారనమాట. ఇంకా కార్డ్స్ ఆడుతున్నప్పుడు మన హీరోయిన్ కూడా ఇంచుమించు ఇద్దరు కూడా ఒకేలా చేస్తూ ఉంటారనమాట. ఏంటి ఫుడ్ తింటాం కానీ డ్రింక్ తాగడం కానీ ఇద్దరు కూడా ఒకేలాగా సింక్లో చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, వీళ్ళేంటి ఎప్పటి నుంచో కలిసి ఉన్నట్టుగా ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేసి అనుకోగానే వాళ్ళిద్దరు కూడా చాలా షాక్ అవుతూ ఉంటారనమాట. ఇంకా హీరోయిన్తో ఒక డేర్ గేమ్ అయితే ఆడుతూ ఉంటారనమాట. ఎవరైతే ఎవరి గురించి నిజాలు చెప్తారో వాళ్ళ గురించి అబద్ధాలు చెప్తారో వాళ్ళైతే ఒక షాట్ అయితే తాగాలన్నమాట. టకీలా షాట్ గేమ్ అయితే ఆడుతున్నారనమాట వాళ్ళు. ఇంకా హీరోయిన్ అయితే నువ్వు ఫస్ట్ లవ్ చేసింది ఎవరు ఏంటి అనేసి అని అనగానే నేను ఫస్ట్ స్కూల్లోనే ఒక అతన్ని లవ్ చేశాను అనగానే వీళ్ళిద్దరికి ఇంకా మిస్అండర్స్టాండింగ్ మళ్ళా మొదలవుతుంది. తమ్ముడు గురించే చెప్పిందేమో అనేసి హీరో అయితే ఇంకా బీసోపోయి కూర్చుంటాడనమాట. మన హీరోయిన్ మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా హీరో దగ్గరికి ఎంత వెళ్తున్నా కూడా ఈ మబ్బు మొహమ్మడికి అర్థమయ్యే చావదనమాట. హీరోయిన్ ఎవరిని ఇష్టపడుతుంది, ఒక అమ్మాయి కళ్ళు చూసో మాట్లాడే విధానాన్ని చూసో ఇట్టే కనిపెట్టేసి ఎవరిని ఇష్టపడుతుంది అనేసి మనోడికి మాత్రం అది మాత్రం అర్థం కాదు. ఇంకా గ్రేట్ యాక్టర్ అనమాట. ఇంకా తన దగ్గరికి ఇంకో అమ్మాయి వచ్చి ఇంకా హీరోని అయితే ఫ్లర్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మన హీరోయిన్ అప్పుడే హీరో గురించి వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఎప్పుడు నువ్వు చూసినా నువ్వు హీరోకి దగ్గరగా ఉంటావు, హీరోతోనే ఉంటావు అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఈ లోపుగా సార్ కార్ రెడీ అయింది అనగానే ఇంకా సరే అయితే మీ సార్కి పని ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా తనైతే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి అయితే షాక్ అవుతుంది. ఇంకా హీరోయిన్ కోపంగా ఉందని తెలిసి హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తానికి కొంచెం దడుస్తూ ఉంటాడు. దానికి కోపం వచ్చిందంటే పిచ్చి పెట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అనేసి చాలా భయపడుతూ ఉంటే మన హీరోయిన్ అయితే కోపంగా హీరోగా చూస్తూనే ఉంటుందన్నమాట. అసలు మన హీరోని పట్టించుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి పీకలు మొయ్య కోపం వచ్చిందా పని అయిపోయింది, ఇప్పుడు తిట్టుతుందో కొడుతుందో కొరుకుతుందో అర్థం కావట్లేదు అనేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి హీరో అయితే యాక్టింగ్ కోసం అయితే ఇంకా వస్తాడనమాట. ఇంక ఇద్దరు కూడా యాక్టింగ్ సీన్ అయితే చేయాలి. ఇంకా మన హీరోయిన్ ఎన్నిసార్లు చేస్తున్నా కూడా మిస్టేక్ అవుతూనే ఉంది. ఎందుకంటే పక్కన ఆ అమ్మాయి కనిపించేటప్పటికి మన హీరోయిన్కి మామూలుగా మండదు అనమాట. అదంతా చూసిన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అంతా బిహేవ్ చేయకు, ఒక యాక్టర్గా ఇదంతా మనం చేయకూడదు అనేసి అని హీరోయిన్కి నచ్చ చెప్తానికి ట్రై చేస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరో కలిపి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న నాని హీరో తమ్ముడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా కళ్ళు తెరుస్తున్నట్టుగా కొంచెం రియాక్ట్ అవుతున్నట్టుగా చెప్తూ ఉంటుంది. హీరో తమ్ముడికి ఏదో ఒక చిన్న ప్రమాదం వల్ల వాడు కోమాలోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు, ఇప్పుడిప్పుడే వాడు కూడా కోలుకుంటున్నట్టుగా చెప్తూ ఉంటాడు. అదంతా విన్న హీరోయిన్ వాడు
తగులుకుంటే హీరోయిన్ దగ్గర వెళ్ళిపోతుందేమో అనేసి హీరో అయితే బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా పైనుంచి చూస్తున్న ఇంకా బాబు అయితే కారుకి అయితే బాల్ వేసి గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. ఒకసారి 3 సార్లు కొట్టాక ఇంకా 4గోసారి బాల్ వేసి కొడుతూ ఉంటే అది బాల్ వచ్చి మళ్ళీ రివర్స్లో ఆ బాబుకి తగలబోతుంటే మన హీరోయిన్ వెళ్ళైతే అడ్డుపడుతుంది. ఇంకా మన హీరోయిన్కి మన హీరో కూడా వెళ్ళి అడ్డుపడతాడనమాట. ఏంటి నేను ఆడుకుంటున్నా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు మర్యాద అన్నది తెలియదా, నేను ఆడుకుంటాను నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తావు అనేసి ఆ పిల్లోడు మన హీరోయిన్తో చాలా పొగరుగా మాట్లాడుతుంటే ఇంకా అదంతా చూసిన మన హీరోకి అయితే పిచ్చ కోపం వస్తుందనమాట. వాడికి ఒక్కటి ఇద్దాం అనుకున్నా సరే వాడు చిన్నపిల్లోడు కాబట్టి వాడి చేతిలో ఉన్న బాల్ అయితే తీసుకుంటాడనమాట. నా బాల్ నాకు ఇవ్వు అనేసి హీరోతో కూడా పొగరుగా మాట్లాడుతుంటే బాల్ అయితే గట్టిగా పట్టుకుంటే వాడు లాగుతూ ఉంటాడనమాట. ఇంకొకేసారి వదిలేసేటప్పటికి వాడైతే కింద పడిపోతాడు. ఇంకా వాడికైతే కొంచెం దెబ్బ తగులుతుందో లేదో ఇంకా వాళ్ళమ్మ చేస్తుంది ఓవర్ యాక్షన్ చూడండి, ఇంక మామూలుగా కాదనమాట. హీరోయిన్ని కూడా ఇంకా పిలిపించి అక్కడ మీటింగ్ అయితే పెడుతుందనమాట. మన హీరోయిన్ని కావాలని లేనిపోని మాటలు మాట్లాడుతుండే ఇప్పుడు ఆ పిల్లోడికి దెబ్బ తగిలింది కదా, ఇంకా హీరో పని అయితే అయిపోయింది, హీరోయిన్ ఎన్ని మాట్లాడుతుందా అనేసి అక్కడ పనిచేసే వాళ్ళు మాట్లాడుకుంటుండే ఇంకా హీరో అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ పిన్ని ముందు నుంచి ఉంటాడనమాట. వాళ్ళ పిన్ని, నువ్వు కావాలని నా కొడుకుని ఇలా ఇంజూర్ అయ్యేలా చేసావు కదా, నా కొడుకు ఏదైనా అయితే నువ్వు ఆస్తంతా నీకే వచ్చేస్తుంది, నా కొడుకుని ఇలా కావాలనే చేసావు కదా అనేసి ఇంకా ఉన్నవి లేనివన్నీ కలిపేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ వింటున్న హీరోయిన్కి అయితే పిచ్చ కోపం అయితే వస్తుందన్నమాట. హీరోయిన్ అలాగా మాట్లాడేటప్పటికి ఎప్పుడు దాకా వాళ్ళ అమ్మకి ఈ ఒక్క మాట కూడా ఎదురు చెప్పని మన హీరోయిన్ ఇప్పుడైతే వెళ్ళి ఎదురుగా నుంచుని, నీ ముందు నీ కొడుకుని సరిగ్గా పెంచడం నేర్చుకో, నీ కొడుకుని ఎలా పెంచుతున్నావో తెలుసా, తను ఈ ఇంటికి వారసుడు, ప్రథమ వారసుడు, అంటే ఈ ఇంటికి పెద్ద తన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడే అధికారం నీకు కూడా లేదు, తను ఈ కుటుంబ బాధ్యతలని అన్నిటిని కూడా సక్రమంగా నెరవేరుస్తున్నాడు, అలాంటి వ్యక్తితో నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు, అంటే ఇతను కాబోయే వారసుడు, ఇతనికి కూడా విలువ ఇవ్వాలి, ఇతను మెయిన్ వారసుడు, ఇతనికి విలువ ఇవ్వాలి, అర్థమవుతుందా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మీద నుంచి అర్థం చేసుకొని నా హీరోని కనుక ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా చూసినా కూడా మర్యాద ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉండే అధికారం కూడా ఉండదు అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి హీరోయిన్ అయితే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఈ మాటలన్నీ విన్న హీరో అయితే ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి హీరోయిన్ అయితే దగ్గరగా లాక్కుని, నా గురించి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడో, అసలు వాళ్ళ ముందు ఎప్పుడు నువ్వు నో తెరిచి మాట్లాడిన దానివి, నా గురించి ఇంత గట్టిగా మాట్లాడతావు, ఎందుకు చేసావు ఈ సాహసం అనగానే, మీ గురించి ఎవరు మాట్లాడినా ఊరుకోను, నేను చెప్పినవన్నీ అక్కడ నిజాలే కదా, ఏది అబద్ధం చెప్పలేదు, మీరు కూడా ఇలాగా అన్నిటికీ తగ్గి ఉండాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళ కష్టం మీద ఆధారపడలే, మీ కష్టం మీరు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆస్తుల గురించి మీరు చూడట్లా, అలాంటప్పుడు ఒకరికి ఏదైనా మిమ్మల్ని అంటున్నప్పుడు మీరు ఎందుకు అలా మాటలు పడాల్సిన అవసరం లేదు, మీ తప్పు లేకుండా ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా పడాల్సిన అవసరం లేదు, ఇక మీద నుంచి ఎవరైనా మిమ్మల్ని అంటే కనుక ఊరుకోకండి, ఇది భారీగా నేను మీకు చెప్తున్న మాట అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఈ హీరోయిన్ ఇలా ఎందుకు బిహేవ్ చేసిందంటే హీరోయిన్ చిన్నప్పుడు చాలా బుల్లింగ్ని ఎదుర్కొని ఉంటుంది. హీరోయిన్కి 2 సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ నాన్న పెద్ద పిల్లని ఒకలాగా చిన్న పిల్లని ఒకలాగా చూస్తూ ఉంటారు, మన హీరోయిన్ ఎప్పుడు కూడా తక్కువ చేసే చూస్తూ ఉండే, ఇప్పుడు హీరో కూడా సేమ్ అలాంటి పొజిషన్లో ఉండేటప్పటికి హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా కార్లో చూసుకుంటే హీరో ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట. మీ ఇద్దరు కొంచెం ఎమోషనల్ అవ్వటం ఆపి ముందు కార్ అయితే డ్రైవ్ చేయండి అంటే, మేమిద్దరం మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వింటున్నావా అనేసి వాళ్ళిద్దరు కూడా ఇంకా కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటే హీరో అయితే చెప్తూ ఉంటారు, హీరోయిన్ అంటే నువ్వు చాలా ఇష్టపడుతుంది, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇంకా నువ్వు ఏయో మాటలు పట్టుకునే వేలాడుతున్నావు, ఇక మేము మారు, హీరోయిన్ నిన్నే ఇష్టపడుతుంది, తను మాట్లాడే విధానం, తన్ని కాసే చూసే విధానం, నిన్ను ప్రొటెక్ట్ చేసే విధానం అవన్నీ చూసుకుంటే తను నిన్నే ఇష్టపడుతుంది, నువ్వు ఇంకా పిచ్చిలాగా ప్రవర్తించుకో ప్లీజ్, ఇక్కడైనా మారు అనేసి మన హీరోకి గట్టిగా బ్రెయిన్ వాష్ అయితే చేస్తూ ఉంటాడు. మన హీరో ఇంకా ఆ మాటలన్నీ విన్నాక కొంచెం రియలైజ్ అవుతూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఎలా బిహేవ్ చేస్తుంది, తను హీరోయిన్తో ఎలా దగ్గరికి వస్తుంది, తను ఎలా చూస్తుంది, ఒక అమ్మాయితో ఎలా ఉంటే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి మన ఫ్రెండ్ కూడా చెప్తూనే ఉంటాడు, వరే మబ్బు మొహం ఎదవా, హీరోయిన్ నిన్నే ఇష్టపడుతుంది, చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతుంది, అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అనేసి ఇంకా ఫుల్గా తిట్టి పోస్తాడనమాట. ఇంకా అదంతా విన్న హీరో అయితే సరే నేను ఇక మీద నుంచి హీరోయిన్కి దగ్గరగా వెళ్తాననేసి ఇంకా హీరో అయితే ఒక నెక్స్ట్ అవార్డు తీసుకుంటాం కోసమని వెళ్తాడనమాట. చైనాలోనే ది బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మన హీరోకి అయితే వస్తుందనమాట. ఈ క్లిప్ మాత్రం నిజమే గైస్, మన హీరోకి నిజంగానే చైనాలో ది బెస్ట్ అవార్డు అయితే వచ్చింది. మీకు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, లింగ్ జీన్ మన హీరో పేరు అనమాట. ఇంక ఇతనైతే మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరో, నిజంగానే బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. తీదని సినిమా ప్రతిది కూడా చాలా హిట్
అయ్యి ఉంటుందన్నమాట. ఇంకా మూవీలోకి వచ్చేస్తే ఇంకా సవతి తల్లి అయితే హీరో తోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ తమ్ముడు కలిపి మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు రొమాంటిక్గా మాట్లాడుకున్నట్టుగా ఒక వాయిస్ నోట్ అయితే వినిపిస్తుందనమాట. హీరోయిన్ అయితే ఇక్కడ కూర్చుని తనతో పాటు యాక్ట్ చేసే ఒక అమ్మాయితోటి మాట్లాడుతూ ఉంటుంది. హీరో అవార్డు తీసుకోవడానికి వెళ్ళాడు, అక్కడ ఎలా ఉందో ఏంటో అనేసి పదే పదే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎలాంటి వ్యక్తిని ఇష్టపడతావు అంటే అక్కడ కొన్ని క్వాలిటీస్ హీరోయిన్ చెప్తుందనమాట. అవన్నీ కూడా హీరోలోనే ఉంటాయి. కానీ హీరో అదంతా విన్నాక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఇది తమ్ముడు గురించే చెప్తుందేమో, నా గురించి కాదేమో అనేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ తన చిన్నప్పటికి జరిగిన బుల్లింగ్ గురించి కూడా చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా విన్న హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. సరే అయితే ఇంకా హీరో గురించి ఏదో అనబోతూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్ నోరు మూసేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే అవార్డు తీసుకుంటున్న సీన్ అయితే చూపిస్తారు. ఇదంతా కూడా హీరో గుర్తు చేసుకున్న సీన్ అనమాట. ఇంకా హీరో అయితే అవార్డు తీసుకుంటూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఇవాళ నీ బర్త్డే కదా అంటే నేను హీరోని చూస్తున్నా, హీరో అయితే అవార్డు తీసుకుంటున్నాడు కదా అది చూస్తున్నాననేసి తన ఫ్రెండ్తో అయితే అంటూ ఉంటుందన్నమాట. ఓకే ఓకే హీరోని చూసి మురిసిపో అనేసి తనైతే కాల్ కట్ చేసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో తమ్ముడు హీరోయిన్ కలిపి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే హీరో అయితే మెసేజ్ చేస్తే హ్యాపీ బర్త్డే అనేసి అది చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే హీరో తమ్ముడు అడుగుతాడు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అంటే ఏమీ లేదు హీరో మెసేజ్ చేశారంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఒక ట్రిప్కి అయితే వస్తాడనమాట. హీరోని రమ్మని అడగకుండానే వీళ్ళైతే ఒక ట్రిప్కి వస్తాడు. ఇక్కడ తమ్ముడు ఫ్రాడ్ చేసి ఉంటాడు. హీరోకి ఏదో పని ఉంది రానన్నాడు, నీ బర్త్డేకి మనమే సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ముందుగానే ప్లాన్ చేసి కావాలని హీరోకి చెప్పకుండా తిన్నైతే తీసుకొచ్చేస్తాడనమాట. ఇంకా మన హీరో రాలేదని డల్గా ఉండగానే ఇంకా మరలా ఇంకోసారి ఫోన్ చేసినట్టుగా యాక్ట్ చేస్తాడు కానీ నిజంగా హీరోకి అయితే ఫోన్ చేయడు. ఇక్కడ ఏంటంటే తమ్ముడు కూడా హీరోయిన్ని ఇష్టపడుతూ ఉంటాడనమాట. కానీ మనకి హీరోయిన్ అంటేనే ఇష్టం. ఇదంతా కూడా హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ ఏమీ హీరోయిన్కి తెలీదు. అప్పుడు కూడా హీరో ఒక మంచి యాక్టర్గానే ఉన్నాడు. ఇంకా యాక్టింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్కి బర్త్డే అనేసి విషెస్ చెప్పాలనేసి ఆ మేకప్ అంతా రిమూవ్ చేయకుండానే అదే వేషంలో హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి బర్త్డే విషెస్ అయితే చెప్తాడు. నువ్వు అప్పుడు నా దగ్గరికి వచ్చి బర్త్డే విషెస్ చెప్పావు కదా, ఇప్పుడు కూడా అలాగే వస్తావా, అలాగే నా బర్త్డే విషెస్ చెప్తావా అనేసి హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటే నిజంగానే హీరో వచ్చేస్తాడు. అదేంటి నువ్వు అవార్డు తీసుకుంటున్నావు కదా అంటే అవును అవార్డు తీసుకున్నా నేను నెక్స్ట్ ఫ్లైట్కే నేను నీ దగ్గరికి వచ్చేసాను, ఇవాళ నీ బర్త్డే కదా నిన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎలా ఉంటాను అనేసి అంటూ ఉంటే ఇంకా అవార్డు ఫంక్షన్కి సంబంధించిన వీడియో అయితే వస్తూనే ఉంటుందన్నమాట. మన హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. ఇంకా మన హీరో అయితే ఇంట్లోనే ఒక తోటి కేక్లా తయారు చేసి మన హీరోయిన్కి అయితే బర్త్డే విషెస్ అయితే చెప్తాడనమాట. అదంతా చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేవని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నావు అనేసి మన హీరోయిన్ ఎమోషనల్ అయ్యి హీరోతోటి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ, ఇవాళ ఈ సంవత్సరం నేను ఒక్కదాన్నే సెలబ్రేట్ చేసుకోలేము, ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ బర్త్డే కూడా ఇలాగే సాగిపోతుందేమో అనుకున్నా, నువ్వు వచ్చి ఈ బర్త్డేని మొత్తం చేంజ్ చేసేసావు, థ్యాంక్ యూ అనేసి మన హీరోయిన్ హీరోతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను ప్రతి బర్త్డేకి నీకు విషెస్ చెప్తూనే ఉంటాను, నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా సరే నేను నీకు విషెస్ చెప్తూనే ఉంటా అనేసి ఇంకా మన హీరో వర్షంలో మన హీరో చెప్పుకుంటూ వెళ్తాడనమాట. ఈ మాటలన్నీ వింటున్న హీరోయిన్కి అయితే ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్తో ఓపెన్ అప్ అయ్యి ఎప్పుడు మాట్లాడలేదనమాట. హీరోయిన్తో ఇలా మాట్లాడుతుంటే మన హీరోయిన్ గాల్లో తేలిపోతూ ఉంటుందన్నమాట. నేను ఎవరితోనూ ఎప్పటికీ ఉండను, నీతోనే ఉంటాను, నీ వేతోనే ఉంటాను, నాకు నువ్వంటేనే ఇష్టం అనేసి వాళ్ళిద్దరు ఒక మూవీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ మూవీలో రొమాంటిక్ సీన్స్ వస్తున్నప్పుడు కూడా ఇద్దరు బ్లష్ అవుతూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్ ఇదంతా పట్టించుకోకుండా ఇంకా హీరోతో తన చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యల గురించి అదంతా చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా విన్న మన హీరో కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. తన బర్త్డే రోజు తన సవితి తల్లి తనని ఎలా ట్రీట్ చేసేదో, వాళ్ళ చెల్లి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసేదో ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. మన హీరో అయితే నీకు అలాంటి పరిస్థితి ఇంకెప్పటికీ రాదు, ఇంకా అవన్నీ అయిపోయినాయి, ఇక మీద నీ జీవితంలో అన్ని గుడ్ డేసే ఉంటాయి అనేసి మన హీరో చెప్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో నీ స్లీప్ అయిపోతుంది అనమాట. ఇంకా మన హీరో అయితే బెడ్ మీద పడేస్తాడనమాట తను తీసుకెళ్ళి. ఇంకా అప్పుడే బ్యాంక్కి కప్పి తను పక్కకి వెళ్దామంటే మన హీరోయిన్ ఇంకా హీరోని అయితే దగ్గరగా లాక్కుని కిస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. మన హీరో కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటాడు కానీ అస్సలు అవ్వదనమాట. మన హీరోయిన్కి కిస్ అయితే చేసేస్తాడు. ఇంకా పొద్దున్నే లేసి చూసుకుంటే మన హీరో మీద కాలు చేతులు పడేసి అయితే పడుకుంటుంది అనమాట. ఏంటి నేను ఇలా పడుకున్నాను, నైట్ మొత్తం ఇలాగే పడుకున్నానా, హీరోని ఏమైనా చేశానా, నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించానంటే ఏమీ లేదు అనేసి మన హీరో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. హీరో ఇంతలా నవ్వుతున్నాడంటే ఏదో చేసే ఉంటాననేసి మన హీరోయిన్ ఫుల్ కంగారు పడుతూ ఉంటే ఇంకా పొద్దున్నే మన హీరో అయితే రెడీ అయ్యి వస్తాడనమాట.
అది చూసిన మన హీరోయిన్ ఫుల్‌గా నర్వస్‌గా ఫీల్ అవుతుంది. హీరో కాస్త చూస్తానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుందనమాట. అప్పుడే హీరో అయితే చెప్తాడు, "నువ్వు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమీ జరగలేదని" అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కోసం ఒక కాస్ట్‌లీ బిస్కెట్ ప్యాకెట్స్ అదే కుకీస్ అయితే తెచ్చిస్తాడనమాట. అది చూసిన వాళ్ళందరూ కూడా, "ఏంటి ఇంత కాస్ట్‌లీ ఫుడ్ నీకిచ్చాడా హీరో? అంటే మీ ఇద్దరి మధ్యన ఏదో సంథింగ్ ఉన్నట్టుంది" అనేసి మన ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుందనమాట. "నోరు ముయ్యవే బాబు! అసలు హీరో ఇలా ఇవ్వటమే నాకు షాక్‌గా ఉంది. వాడు చిన్నప్పటి నుంచి కనీసం ఒక గిఫ్ట్ కూడా నాకివ్వలేదు. అలాంటిది ఇవాళ ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఎందుకిచ్చాడు? ఈ కుకీస్ ఎందుకిచ్చాడు?" అనేసి వాళ్ళిద్దరూ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఐ థింక్ నేను చెప్పేదేంటి అంటే, హీరో నిన్ను ఇష్టపడుతున్నాడు. నిన్ను డీప్‌గా లవ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇంక చూసుకో హీరోతోటి నీకు రొమాన్స్ ఆన్ అయిపోయింది బేబీ. ఇంక రెడీగా ఉండు అనేసి చెప్తూ ఉంటే, ఇంక మన హీరోయిన్ అయితే థ్యాంక్ యూ నాకు కుకీస్ ఇచ్చినందుకు అనేసి మెసేజ్ చేస్తుంటే, "ఏం పర్లేదు నీకిష్టమని నేను తెచ్చాను" అనగానే, "అవును నాకు ఇవి చాలా ఇష్టం" అనగానే మన హీరో మళ్ళా ఇంకో ప్యాకెట్ తెచ్చి మన హీరోయిన్‌కి తెస్తాడు. "ఒరేయ్ ఒక రోజుకి ఎన్ని తింటారురా? నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. డ్రమ్ములో తయారైతే ఎవరురా యాక్టింగ్ చేసేది? నీ పక్కన ఇంకో అమ్మాయి వచ్చి యాక్ట్ చేస్తుంది. నేను అసలు ఆ ఛాన్స్ ఇవ్వను" అనేసి ఆ బిస్కెట్లు కాస్త అలాగే చూస్తూ ఉంటే, ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంకా ఫుల్ బ్లష్ అవుతూ ఉంటుందనమాట. ఇంకా ఆ చాక్లెట్స్‌ని, ఆ కుకీస్‌ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్‌కి అయితే టైప్ చేసి పెడుతుంది. హీరో మళ్ళా నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనగానే, ఇంకా తనైతే ఫుల్ ఖుషి అయిపోతుందనమాట. హీరోకి కూడా థ్యాంక్ యూ అని పెట్టగానే హీరో అయితే ఒక స్మైలీ ఇమేజ్ అయితే ఇస్తాడనమాట. ఇంకిప్పుడైతే హీరోయిన్‌కి, హీరోకి లిప్ కిస్ అయితే సీన్ ఉంటుందనమాట. ఇద్దరు కూడా ఫుల్ నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ ఫస్ట్ టైం అయితే కిస్ చేస్తున్నారు. అసలు ఎలా చేస్తారో, ఎలా ఉంటుంది కిస్ సీన్ అనేసి మాట్లాడుకుంటూ ఉంటే, వీళ్ళు అసలకే టెన్షన్ పడి చేస్తూ ఉంటే, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడేటప్పటికి ఇంకా నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా సెంటర్ ఫ్లక్స్ ఇచ్చి అయితే, "ఇది వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది" అనేది అనగానే నుంచుని కిస్ చేయాల్సి ఉంటే మనోడు సోఫాలోకి పడేసి మరీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మళ్ళా బాగా రాలేదు అనేసి ఇంకా ముద్దుల మీద ముద్దులు పెడుతూనే ఉంటాడనమాట. మన హీరోయిన్ మూతేది ఎర్రగా అయిపోతుంది. అంతలా ముద్దు పెడతాడు. మనోడు ముద్దులు పెట్టిన దానికి మన హీరోయిన్ కనీసం పైకి లేసి ఓపిక కూడా ఉండదనమాట. మన హీరో ఇంకా ఆయాసపడుతూ, షార్ట్ ఓకేనా అంటే, "ఆ ఓకే సార్ బాగా వచ్చింది" అనగానే మన హీరోయిన్ అయితే, "ఓరి దేవుడా ఈడు రొమాన్స్ చేస్తే ఇంత దారుణంగా ఉంటుందా" అనేసి భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఈళ్ళకైతే ఒక రూమ్‌కైతే వస్తారనమాట. ఇంకా యాక్టింగ్ అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసుకుందామని రూమ్‌కొస్తూ ఉంటే, ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రొమాన్స్‌లో మునిగిపోయి ఉంటారనమాట. అదంతా చూసిన వీళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇంక హీరోయిన్ రూమ్‌లోకెళ్ళగానే ఇక్కడ హీరోయిన్‌తో పాటు యాక్ట్ చేసే అమ్మాయి అయితే కనిపిస్తుంది. "ఏంటి నువ్వు ఈ రూమ్‌లో ఉన్నావంటే, హీరో వస్తాడనుకున్నాను. నువ్వు వచ్చావేంటి?" అనగానే, ఓహో! హీరోని ట్రాప్ చేయడం కోసం ఏదో ప్లాన్ చేసింది అనేసి అనుకుంటూ ఉంటుందనమాట. "హీరో ఎప్పటికీ నీకు దక్కడు" అనేసి మన హీరోయిన్ అనగానే, "అవును" అనేసి ఇంక అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఒక వీడియో అయితే చూపిస్తుందనమాట. ఇంకా హీరోయిన్ తోటి మిస్‌బిహేవ్ చేయాలనుకున్న వాళ్ళ ఆస్తులన్నీ బ్యాంక్రౌట్ చేపిచ్చి, వాడిని ఎలా పనిష్మెంట్ ఇచ్చింది. ఇంకా హీరోయిన్ అయితే అంతా చెప్తుందనమాట. నన్ను ఇబ్బంది పెట్టాడనేసి హీరో వాడికి అలా చేశాడా అనేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఫస్ట్ సీన్‌లో డ్రింక్ చేస్తూ ఉంటే అందులో సిగరెట్ పడేస్తే హీరోయిన్ అది చూసి చాలా అప్సెట్‌గా ఫీల్ అవుతుందనమాట. కానీ దానికి రీజన్ ఏంటంటే అందులో మత్తు మందు కలిపాడు కాబట్టి హీరో అలా ప్రవర్తించి ఉంటాడు. అప్పుడు హీరో మీద చాలా కోపం తెచ్చుకుంటుంది హీరోయిన్. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటుందనమాట. వల్ల నేను అనవసరంగా హీరో మీద కోపడ్డాను అనేసి. ఇంక తినైతే చెప్తూ ఉంటుంది, తను చాలామంది అమ్మాయిలతో చాలా మిస్‌బిహేవ్ చేశాడు. కానీ వాడికి ఇప్పటికీ సరైన గుణపాఠం జరిగింది. నాతో కూడా వాడు ఒకసారి మిస్‌బిహేవ్ చేశాడు. అప్పుడు నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు నీకు హీరో అయితే ఉన్నాడు. నువ్వు చాలా హ్యాపీ అనేసి హీరో ఇచ్చిన కుకీస్ అయితే తింటూ ఉంటే, హీరోయిన్‌కి అయితే బోల్డ్ గిఫ్ట్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఇది ఈరోజు హీరో బర్త్‌డే కాబట్టి. ఇంకా అదంతా చూసిన హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక కోరిక కోరుకొని హీరోయిన్ ఎప్పుడు నాతోనే ఉండాలి అనేసి ఆ క్యాండిల్‌ని అయితే ఊదేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొని వస్తుందనమాట. ఎందుకంటే హీరో ఒకసారి కార్డ్ ఇచ్చి ఉంటాడు కదా! ఆ కార్డ్ బట్టి ఇయన్నీ కొనుక్కొచ్చిందనమాట. "నేను ఈ డబ్బుల్ని నీకు త్వరలోనే రిటర్న్ చేసేస్తాను. ఇప్పుడు నేను కొన్నా సరే ఇవన్నీ కూడా నా డబ్బులకే వేసుకో. ఈ షూటింగ్ అయిపోగానే నాకు అమౌంట్ వస్తుంది. అప్పుడు నేను ఈ డబ్బులనైతే నీకు రిటర్న్ ఇస్తాను. ఇది నా తరపు గిఫ్ట్" అనేసి అంటూ ఉంటే హీరో అయితే హీరోయిన్‌కి అసలు అలా చూస్తూ ఉంటాడనమాట. తనని ఎంత ప్రేమిస్తుంది, ఎంత లవ్ చేస్తుంది, నిజంగానే తను నన్ను లవ్ చేస్తుంది, నా ఫ్రెండ్ చెప్పినట్టుగానే తను నన్నే లవ్ చేస్తుంది అనేసి ఇప్పటికి రియలైజ్ అవుతాడనమాట మన హీరో. ఇంకా వీళ్ళిద్దరూ కలిపి నడుచుకొని వెళ్తూ ఉంటారనమాట. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చాలా రొమాంటిక్‌గా అయితే
నడుస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే పిన్ని అక్కడికైతే వచ్చేస్తుందనమాట. తమ్ముడికైతే మెలకువ వచ్చేసింది. తమ్ముడు కోమాలో నుంచి బయటకొచ్చేసాడు. నేను హీరోతో మాట్లాడాలనేసి హీరోయిన్‌ని అయితే పంపించేస్తుంది. నువ్వు వాళ్ళిద్దరి మధ్యన ఇంటర్ఫియర్ కాకు. ఎందుకంటే హీరోకి, తమ్ముడికైతే మెలకువ వచ్చేసింది అనేసి ఇంకా పిన్ని అయితే వాడితోటి అంటూ ఉంటుందనమాట. మన హీరో ఇప్పుడు ఎన్ని ఆశలతో హీరోయిన్‌కి దగ్గర అవుదాం అనుకోగానే మళ్ళీ వీళ్ళ పిన్ని చెప్పిన మాటలన్నీ విని మళ్ళా హీరోయిన్‌కి దూరం అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అమ్మ కూడాను ఇంకా వాళ్ళ తమ్ముడికి, హీరోకి చాలా గొడవలున్నాయి. వీళ్ళిద్దరి మధ్యన నువ్వు నలిగిపోతే నాకు ఇష్టం లేదు. హీరోకి డైవర్స్ ఇచ్చేసి నాతో వచ్చేయి అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను హీరోని అయితే వదిలిరా అనేసి హీరోయిన్ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంక వీళ్ళిద్దరు కూడా ఒకరినొకళ్ళు చాలా ఇష్టపడుతూ వీళ్ళు క్రియేట్ చేసిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒకరికొకరు దూరం అవుతూనే ఉంటారనమాట. ఇంక ఇదంతా ఆలోచిస్తున్న హీరో అయితే వైన్ గ్లాస్ని గట్టిగా పగలగొట్టేస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి హీరో నాతోటి టైం స్పెండ్ చేస్తానికి ఇక్కడికి వస్తానన్నాడే రాలేదు ఎందుకు అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే వస్తాడనమాట. అప్పుడే హీరోయిన్ తమ్ముడు కూడా అక్కడికి వస్తాడనమాట. ఇంకా అదంతా చూసిన హీరో అయితే హీరో తమ్ముడిని గట్టిగా ఒకటికి ఇచ్చేసి కింద పడేసి ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. నేను నీకోసం చాలా ఎదురు చూస్తాను, నువ్వు వచ్చి మళ్ళీ నా పిల్లనే టచ్ చేస్తున్నావు అనేసి హీరోయిన్ తమ్ముడికి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ అయితే ఎక్కించుకుని అయితే ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా చాలా సైలెంట్గా కూర్చుంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరు కాసి ఒకరు చూసుకోరు అనమాట. అదంతా చూస్తున్న డ్రైవర్ ఏంటి వీళ్ళిద్దరు ఇలా బీసిపోయి కూర్చున్నారు అనేది ఆలోచిస్తూ ఉంటారు. మన హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది, హీరోకి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు, ఇంక నిన్నటిదాకా అంతా బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనగానే మన హీరో అయితే నా నుంచి నువ్వు దూరం అయిపోకు, నువ్వు దూరం అయిపోతే నేను ఉండలేననేసి మన హీరో ఇలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే హీరోయిన్ కూడా దగ్గర ఉన్న కొన్ని బట్టలు ఎవరికైనా ఇచ్చేద్దామని తీసుకెళ్తూ ఉంటే హీరో ఏమో ఇంకా హీరోయిన్ వెళ్ళిపోతుందేమో అని బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరో తమ్ముడు అయితే హీరోయిన్కి చాలా గిఫ్ట్స్ అయితే పంపిస్తూ ఉంటాడనమాట. ఆ గిఫ్ట్స్ అన్నీ చూసి థ్యాంక్ యూ, ఎందుకు ఇన్ని గిఫ్ట్స్ నువ్వు నాకు పంపించావు అనేసి మెసేజ్ చేస్తుందనమాట. అదంతా చూసిన హీరోకి అయితే ఫుల్ జెల్సీగా అనిపిస్తూ ఉంటుంది. ఈడు ఎలాగైనా హీరోయిన్ నా నుంచి దూరం చేసేలాగా ఉన్నాడు అనేసి హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోకి అయితే మెసేజ్ అయితే చేస్తాడు, నీ పిల్లని నేనైతే తీసుకుంటా, ఏదేమైనా నేను దక్కించుకుంటా, తను నాదే అనేసి అనగానే మన హీరో ఆ మెసేజ్ అంతా వినగానే మన హీరోకి అయితే ఫుల్గా జెల్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పుడే హీరోయిన్ వస్తుంది. ఇంకా నేనైతే నిన్ను ఎవరికి వదలదలుచుకోలేదు, ఎవరి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు అనేసి మన హీరోయిన్ అయితే ఎత్తుకుని కింద కూర్చోబెడతాడనమాట. నీకెన్నిసార్లు చెప్పాను చెప్పులు లేకుండా ఇంట్లో తిరగద్దనేసి, కాలు చల్లగా అయిపోతాయి, కాలు చల్లగా అయిపోయినాయి అంటే నీకు జలుబు చేస్తుంది, నీకు ఎందుకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలాగే చేస్తావు అనేసి మన హీరో మన హీరోయిన్కి క్లాస్ పిక్తుంటే తను అంత కేర్ఫుల్గా అంత కేర్గా చూసుకుంటుంటే మన హీరోయిన్కి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా, నేను ఎప్పటి నుంచో నీకు ఈ మాట చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోతున్నాను అనగానే ఇంకా మన హీరోయిన్ తీసుకుని అయితే ఫుల్ కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. మన తమ్ముడైతే హీరోయిన్కి చాలా ఫోన్స్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా ఆ ఫోన్స్ అన్నీ కూడా హీరో అయితే చూసి హీరో అయితే ఫోన్ ఎత్తి ఇంకోసారి నా పిల్లకి కనుక నువ్వు ఫోన్ చేసావంటే ఊరుకొని తమ్ముడు అని కూడా చూడను, ఇప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చావని కూడా చూడండి అనేసి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇంక ఇవ్వటం ఏంటి ఆలస్యం, మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా రొమాన్స్ చేయడానికి ఫిక్స్ అయిపోతాడనమాట. ఇంక వాళ్ళ నుంచి నువ్వు నా దానివి, నాతోనే ఉంటావు, నాతోనే నువ్వు టైం స్పెండ్ చేయాలి, వేరే ఎవరికి చాయిస్ ఉండదు అనేసి వాళ్ళ తమ్ముడితో ఎలా మాట్లాడింది వాళ్ళ తమ్ముడు అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ తమ్ముడు చెప్తాడు, హీరోయిన్ చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తుంది, నేను తనని తగ్గించుకోవాలని చాలా ప్రయత్నించాను, కానీ ఇన్ని రోజుల్లో కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా తను నీ వైపే చూస్తుంది. ఇంకా పిన్ని కూడా మీ ఇద్దరి మధ్యన గొడవలు పెంచడానికి, మీ ఇద్దరు విడిపోవడానికి కారణం కూడా పిన్నే. ఇంకా పిన్ని మాటలకి నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హీరోయిన్ని ఎలాగైనా నేనే దక్కించుకోవాలని ప్రయత్నించాను. మా పిన్ని చేసిన ఆ కుట్రకి నువ్వు నేను హీరోయిన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. ఇక మీదైనా పిన్ని గురించి నా గురించి వదిలేసి నువ్వు హీరోయిన్తో హ్యాపీగా ఉండాలి. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంటే హీరో ఫ్రెండ్ అయితే హీరోయిన్కి ఫోన్ చేసి హీరో పలానా దగ్గర ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా రావాలి, హీరో నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనేసి చెప్పగానే ఏం చెప్పాలనుకుంటున్నాడు, హీరోకి ఏమైంది అనేసి చాలా కంగారు పడుతూ అయితే వస్తుందనమాట. ఇంకా హీరోయిన్ రాగానే బొకే తీసుకుని అయితే హీరోయిన్ అయితే వస్తుందనమాట. ఇంకా బొకే తీసుకుని వచ్చి హీరోకి అయితే ప్రపోజ్ చేస్తూ ఉంటుందన్నమాట. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఎప్పటికీ నా జీవితంలోనే ఉంటావా, నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తా, నువ్వు తప్ప నాకు వేరే ఎవరూ నచ్చలేదు, నాకు నువ్వు కావాలి అనేసి మన హీరోయిన్ మన హీరోకి అయితే రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తుందనమాట. ఇంకా అప్పుడే యాక్షన్లో హీరోకి అయితే ఒక చిన్న దెబ్బ అయితే తగులుతుందనమాట. ఆ దెబ్బ చూసి మన హీరోయిన్ ఆడిపోతూ ఉంటుంది. ఏంటి దెబ్బ, నువ్వు అసలు నీ మీద నువ్వు జాగ్రత్త తీసుకోవా, నీ మీద నీకు జాగ్రత్త లేదా అనేసి మన హీరోయిన్ ప్రేమగా గదమాయిస్తుంటే మన హీరో అయితే అలా మురిసిపోయి చూస్తూ ఉంటాడనమాట. ఇంక
ఇప్పుడే వాళ్ళిద్దరు కూడా ఇంకా ఒకటి అవ్వాలి అనేసి అనుకుంటారనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళ రొమాన్స్ టైం అయితే ఇక్కడితోటి స్టార్ట్ అవుతుందనమాట. మన హీరోయిన్ ఇంకా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా హీరో అయితే ఇంకా తనే ముందు అడుగు వేసి ఇంకా వాళ్ళిద్దరు రొమాన్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కరెంట్ అయితే పోతుందనమాట. మన హీరోయిన్ చాలా కంగారు పడుతూ హీరోయిన్ అయితే పిలుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే హీరోయిన్కి చీకటి అంటే చాలా భయం. ఇంకా హీరో అయితే పక్కన లేడు, కాల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే పరిగెత్తుకుని వచ్చి హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటాడు. ఏమీ లేదు, నేను ఇక్కడే ఇంకా అప్పుడే హీరో ఫ్రెండ్ అయితే చెప్తాడు తనకైతే చీకటి అంటే చాలా భయం, ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చీకటి గదిలో పెట్టి తన్ని లాక్ చేసి అలా బెదిరించేది అనేసి చెప్పగానే హీరోయిన్ని చాలా ప్రేమగా కేర్గా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో పిన్ని వస్తుందనమాట. వచ్చి నీ ఆస్తంతా రాసిస్తే నేను మీ ఇద్దరు జోలికి రాను, మీ ఇద్దరిని వదిలేస్తాను అనేసి అయితే అంటుందనమాట. ఇంకా మన హీరో అంటమే ఆలస్యంగా ఆస్తంతా రాసిచ్చేసి ఇంకా నా హీరోయిన్ జోలికి నా జోలికి రాకండి, మీ పని ఏదో మీరు చూసుకోండి, మీకు ఆస్తి ఇచ్చేసాను కాబట్టి మా ఇద్దరిని ఇంకా ప్రశాంతంగా బతకనివ్వండి, మాకు ఆస్తి కాదు, నాకు హీరోయిన్ ఇంపార్టెంట్ అని అయితే చెప్పేసి ఆ ఆస్తి అయితే ఇచ్చేస్తాడు. ఏంటి ఇంత ఈజీగా ఆస్తి ఇచ్చేసాడు, హీరోయిన్ అంటే నిజంగా వాడికి అంత ఇష్టమా, అంతలా ప్రేమిస్తున్నాడా? అయితే నేనైతే నా జీవితంలో ఏదైతే కోల్పోయానో హీరో కూడా అదే కోల్పోవాలనేసి మాట్లాడుతూ ఉంటే అక్కడే హీరో అలా కొడుకైతే నుంచుంటాడనమాట. అంటే హీరో తమ్ముడైతే నుంచుంటాడనమాట. ఇన్ని రోజులు నువ్వు ఇదంతా నా ఆస్తి కోసం చేసావా, నా అన్నయ్యని ఇలా నువ్వు ఇబ్బంది పెట్టావా, కావాలనే మా ఇద్దరి మధ్యన ఇలా గొడవలు సృష్టించావా అనేసి వాళ్ళ తమ్ముడు నిజమంతా విని వాళ్ళ అమ్మ మీద చాలా కోపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే బయటకు వస్తారు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే హీరో దగ్గరికి ఒక డాక్యుమెంట్స్ అయితే వస్తాయి అనమాట. అవి చూస్తే హీరోకి రాసిన లవ్ లెటర్స్ అనమాట. హీరోకి ఇద్దామనేసి ఇవ్వలేకపోతుంది అనమాట. అవన్నీ కూడా హీరో ఎలాగోలా సంపాదించి హీరోయిన్కి రిటర్న్ గిఫ్ట్ అయితే చేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ అయితే ఫుల్ మురిసిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా నడుచుకుని వెళ్తుంటే ఏంటి హీరో నువ్వు కలిసిపోయినట్టున్నారు, ఫుల్ ఆఫ్ రొమాన్స్లో మునిగిపోయినట్టున్నారు, నన్నే మర్చిపోయావు అనేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎవరు ఫోన్ అంటే నా ఫ్రెండ్ అని, కానీ ఈ టైంలో ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసింది, అయినా నువ్వు ఈ టైంలో నాతో ఉండాలి కానీ ఫ్రెండ్స్తో మాట్లాడతావు అనేసి ఫుల్ జెల్సీగా ఫీల్ అవుతుంటే మన హీరోయిన్ అయితే ఫుల్ ఖుషి అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ ఒక రింగ్ అయితే ఇచ్చి ఈ రింగ్ నాకు తొడుగు అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఎందుకు ఈ రింగ్ అంటే నేను ఆల్రెడీ నీతో మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నా మ్యారేజ్ రింగ్ నువ్వు పెట్టవా, ఇప్పటికి కూడా మనం బయటపడద్దా అనేసి అంటూ ఉంటే ఇక్కడ ఈ తమ్ముడు అయితే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ కాల్ చేస్తున్నా సరే ఇంకా కాల్స్ అన్నిటిని కూడా కట్ చేసి ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా హీరోకి అయితే తెలుస్తుంది. హీరో మేనేజర్ అయితే వచ్చి ఎందుకు నువ్వు ఇలా డ్రింక్ చేస్తున్నావు అంటే నేను మా అన్నయ్యని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, మా అమ్మ వల్ల నేను మా అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టా అనేసి అనగానే ఇంకా అక్కడ ఈ అసిస్టెంట్ హీరో తమ్ముడు కూడా కలిపి మొత్తం డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు యాక్ట్ చేసిన సిరీస్ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందన్నమాట. మన హీరోయిన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇలా కాదు నువ్వు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ అనేసి మన హీరోయిన్కి కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి ఇంక ఇంటర్వ్యూ అయితే చేస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ చాలా ప్రౌడ్గా చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అయితే ఇచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే పిన్ని ఇంకా ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తమ్ముడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి ఇచ్చే, మీ ఇద్దరి మధ్యన ఇంత మంచి బాండింగ్ ఉందని నేను అనుకోలేదు, నా తరపున కూడా సారీ చెప్పేసి మీ అన్నయ్యకి డాక్యుమెంట్స్ ఇచ్చే, మనం చేసిన ఈ మిస్టేక్స్ అన్నిటిని కూడా క్షమించమని అడుగు అనేసి అనగానే ఈ తమ్ముడు కూడా వెళ్ళి అన్నయ్యని క్షమించమని అడిగేస్తాడనమాట. ఇంక ఇక్కడ ఈ అన్నదమ్ములందరూ కలిసిపోతారు, కుటుంబం అంతా హ్యాపీ అయిపోతుంది. చిన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడితో ఈ డ్రామా అయిపోయింది.